ముందువైపు వస్తున్న టాక్సీ ఆటో అన్నయ్య కథ. చిన్న పట్టణం చివర్లో ఉన్న బస్టాండ్ దగ్గర రోజూ ఒకే ఆటో నిలబడి ఉండేది. ఆ ఆటో నంబర్ AP28Z1432. దాన్ని నడిపేవాడు రామన్న. రామన్నకు ఆటో కేవలం ఉపాధి కాదు, అది అతని జీవితమే. ఉదయం సూర్యుడు కనిపించకముందే లేచి, ఆటో తుడిచి, దేవుడి ఫోటోకు పూలు వేసి, ఈరోజు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా నడిపించు స్వామీ అని ప్రార్థించేవాడు. ఒక రోజు ఉదయం బస్టాండ్లో ఒక వృద్ధమ్మ నిలబడి ఉంది. చేతిలో చిన్న సంచి, కళ్లలో భయం. అమ్మా, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు రామన్న. ప్రభుత్వ ఆసుపత్రికి నాయనా, కాస్త త్వరగా అని వణుకుతున్న స్వరంతో చెప్పింది. రామన్న ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. మీటర్ ఆన్ చేయకుండానే ఆటో స్టార్ట్ చేశాడు. రోడ్డంతా గుంతలు, ట్రాఫిక్ అయినా జాగ్రత్తగా, వేగంగా నడిపాడు. ఆసుపత్రి దగ్గర దిగిన తర్వాత వృద్ధమ్మ కళ్లలో నీళ్లు. డబ్బులు లేవు నాయనా అని అంది. రామన్న నవ్వుతూ, అమ్మా, నువ్వు సురక్షితంగా వచ్చావు చాలు, డబ్బులు మళ్లీ సంపాదించుకోవచ్చు అన్నాడు. ఆ రోజు రామన్నకు ఒక్క రూపాయి కూడా సంపాదన లేదు. కాని ఇంటికి వెళ్లేటప్పుడు అతని మనసు నిండిపోయింది. కొన్ని రోజుల తర్వాత అదే బస్టాండ్లో ఒక కారు ఆగింది. అందులో నుంచి ఒక పెద్ద అధికారి దిగాడు. రామన్న ఎవరు అని అడిగాడు. అందరూ ఆశ్చర్యపోయారు. రామన్న ముందుకు వచ్చాడు. ఆ అధికారి చిరునవ్వుతో అన్నాడు, నువ్వు ఆ రోజు ఆసుపత్రికి తీసుకెళ్లిన వృద్ధమ్మ నా తల్లి. నీ మంచితనమే ఆమె ప్రాణాలు కాపాడింది. ఆ మాటలతో పాటు ఆయన రామన్న చేతికి ఒక కొత్త ఆటో తాళాలు ఇచ్చాడు. రామన్న కళ్లలో ఆనందాశ్రువులు. ఆటో హారన్ ఒక్కసారి మోగింది. అది విజయానికి కాదు, మానవత్వానికి మోగిన. కొత్త ఆటో తాళాలు చేతిలో పట్టుకున్న రామన్న ఆ రోజు రాత్రి నిద్రపోలేకపోయాడు. ఎన్ని కష్టాలు చూసినా ఇంత ఆనందం తన జీవితంలో ఎప్పుడూ రాలేదు. ఇది నా అదృష్టం కాదు, నా మంచితనం ఫలం అని మనసులో అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం కొత్త ఆటో బస్టాండ్కు వచ్చింది. మెరుస్తున్న పచ్చని రంగు, లోపల మృదువైన సీట్లు, ముందు చిన్న దేవుడి ఫోటో. బస్టాండ్లో ఉన్న ఆటో డ్రైవర్లు మొదట అసూయపడ్డారు. రామన్నకి ఇంత అదృష్టం ఎలా అని గుసగుసలాడుకున్నారు. కానీ రామన్న మారలేదు. ఇంతకు ముందు ఎలా ఉండేవాడో అలాగే ఉండేవాడు. ఒక సాయంత్రం వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. అప్పుడు ఒక చిన్న అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అన్నా, మా నాన్నకి యాక్సిడెంట్ అయింది, వెంటనే రావాలి అని ఏడుస్తూ చెప్పాడు. రామన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అబ్బాయిని ఆటోలో కూర్చోబెట్టి వర్షాన్ని లెక్కచేయకుండా ఆసుపత్రి వైపు దూసుకెళ్లాడు. రోడ్డు మధ్యలో ఒక పెద్ద గుంత. ఆటో ఒక్కసారిగా ఆగిపోయింది. అబ్బాయి భయంతో చూశాడు. అన్నా, ఆలస్యం అవుతుందా అని అడిగాడు. రామన్న ఆ అబ్బాయి తలపై చెయ్యి వేసి, భయపడకు నాన్నా, మనం తప్పకుండా చేరతాం అన్నాడు. ఆటోను తోసుకుంటూ, చెప్పులు మురికి అవ్వడం కూడా పట్టించుకోకుండా మళ్లీ స్టార్ట్ చేశాడు. ఆసుపత్రికి చేరేసరికి డాక్టర్లు వెంటనే చికిత్స ప్రారంభించారు. అబ్బాయి తండ్రి ప్రాణాలతో బయటపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత ఆ చిన్న అబ్బాయి తన స్కూల్ టీచర్తో కలిసి బస్టాండ్కు వచ్చాడు. టీచర్ అన్నాడు, ఈ అబ్బాయి ఈరోజు క్లాస్లో నా హీరో ఆటో అన్నయ్య అని ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసం పేపర్లో వచ్చింది. రామన్న ఫోటోతో పాటు కథ పెద్దగా ప్రచురితమైంది. ఆ రోజు నుంచి రామన్న ఆటోకు ప్రయాణికులు మాత్రమే కాదు, గౌరవం కూడా ఎక్కడం మొదలుపెట్టింది. ఆటో హారన్ మోగింది. ఈసారి అది ఆశకు, నమ్మకానికి మోగిన శబ్దం.